నమస్తే, వెల్కమ్ టు ఎఫ్టీ మీడియా. నేను మీ అంకరచన. యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టారు, వీడియోలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. కానీ ఒక ప్రశ్న, ఈ కష్టానికి ఎప్పుడు సంపాదన వస్తుంది? మరి ఇప్పటి వరకు 4000 వాచ్ అవర్స్ అంటే ఒక పెద్ద లక్ష్యం. కానీ అదే లక్ష్యం ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ అయితే, మరి ఇప్పటి వరకు 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఒక పెద్ద మైల్ స్టోన్. మరి అది 20 మిలియన్ వ్యూస్ అయితే అసలు యూట్యూబ్ ఎందుకు ఈ మార్పు చేస్తుంది? చిన్న క్రియేటర్స్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే మానిటైజేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా 2027 ఫిబ్రవరి 1 తర్వాత యూట్యూబ్లోకి వచ్చే కొత్త క్రియేటర్స్ ఏం చేయాలి? ఇదే విషయాన్ని ఈరోజు F3 మీడియాలో క్లియర్గా తెలుసుకుందాం. పాయింట్ 1, అసలు మారింది ఏంటి? ముందుగా ఒక విషయం క్లియర్గా తెలుసుకుందాం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే YPP. యూట్యూబ్లో మీ కంటెంట్ ద్వారా యాడ్స్, ప్రీమియం రెవెన్యూ షేర్ వంటి ఆదాయం పొందడానికి YPPలో ఎలిజిబిలిటీ సాధించాలి. ఇప్పటి వరకు కొత్త క్రియేటర్స్కి ప్రధానంగా 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 క్వాలిఫైయింగ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ క్వాలిఫైయింగ్ షార్ట్స్ వ్యూస్ అంటే థ్రెషోల్డ్ ఉండేది. కానీ 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్రియేటర్స్ కోసం ఈ థ్రెషోల్డ్ పెరుగుతుంది. వాచ్ అవర్స్ 4000 నుంచి 8000, అలాగే షార్ట్ వ్యూస్ 10 మిలియన్ నుంచి 20 మిలియన్. అంటే యూట్యూబ్లో అడుగు పెట్టడం ఒక విషయం, మానిటైజేషన్ వరకు చేరుకోవడం మరో విషయం. పాయింట్ 2, అంటే సబ్స్క్రైబర్స్ కూడా పెంచారా? ఇక్కడ చాలా మందికి ఒక సందేశం వస్తుంది. అయితే సబ్స్క్రైబర్స్ రిక్వైర్మెంట్ కూడా పెంచారా? లేదు. 1000 సబ్స్క్రైబర్స్ రిక్వైర్మెంట్ మాత్రం అలాగే ఉంటుంది. అంటే యూట్యూబ్ చెప్పేది సబ్స్క్రైబర్స్ 1000 ఉండాలి, దానికి తోడు 8000 క్వాలిఫైయింగ్ వాచ్ అవర్స్ లేదా 20 మిలియన్ క్వాలిఫైయింగ్ షార్ట్ వ్యూస్ సాధించాలి. మరి అసలు ప్రశ్న, 1000 సబ్స్క్రైబర్స్ సంపాదించడం కష్టమా, లేక 8000 గంటల వాచ్ అవర్ టైం సంపాదించడం కష్టమా? ప్రతి క్రియేటర్ తన ఛానల్కి తానే ఆ ప్రశ్న వేసుకోవాలి. పాయింట్ 3, 8000 వాచ్ అవర్స్ అంటే అసలు ఎంత? 8000 గంటలు అంటే చిన్న సంఖ్య కాదు. 8000 అవర్స్ అంటే 4,80,000 మినిట్స్. అంటే మీ వీడియోస్ని ప్రేక్షకులు కలిపి దాదాపు 4,80,000 మినిట్స్ చూడాలి. ఇప్పుడు ఆలోచించండి, మన వీడియో ఒకటి 10 నిమిషాలు ఉందనుకుందాం. అందరూ పూర్తి వీడియో చూస్తే వేల సంఖ్యలో కాదు, లక్షల కొద్దీ వ్యూయింగ్ టైం కావాలి. అందుకే ఇకపై వీడియో అప్లోడ్ చేశాం, ఎవరో చూస్తారు అనే మైండ్ సెట్తో యూట్యూబ్ చేయడం కుదరదు. కంటెంట్ క్వాలిటీ, ఆడియన్స్ రిటెన్షన్, కన్సిస్టెన్సీ ఇవన్నీ ముఖ్యమవుతున్నాయి. పాయింట్ 4, షార్ట్స్ క్రియేటర్స్ పరిస్థితి. మరి షార్ట్ క్రియేటర్స్ వాళ్లకు మరో పెద్ద ఛాలెంజ్. 20 మిలియన్ క్వాలిఫైయింగ్ షార్ట్స్ వ్యూస్ ఇన్ 90 డేస్. 20 మిలియన్ అంటే 2 కోట్లు, అది కూడా 90 రోజుల్లో. మరి ఇప్పుడు ఒక ప్రశ్న, ఒక షార్ట్ వైరల్ అయితే సరిపోతుందా? లేదు. మరి ఒక వీడియో వైరల్ అవ్వడం అనేది ఒక్క విషయం, 3 నెలల పాటు కన్సిస్టెన్స్గా భారీ ఆడియన్స్ ని తీసుకురావడం మరో విషయం. అంటే షార్ట్ గేమ్స్ కూడా ఇప్పుడు కన్సిస్టెన్సీ గేమ్ అవుతుంది. పాయింట్ 5, అయితే యూట్యూబ్ ఎందుకు ఇలా చేస్తుంది? ఇక్కడే అసలు ప్రశ్న. యూట్యూబ్ ఎందుకు థ్రెషోల్డ్స్ పెంచుతుంది? క్రియేటర్స్ ని ఇబ్బంది పెట్టడానికా, మరి లేక ప్లాట్ఫామ్ లోకి వస్తున్న కంటెంట్ విపరీతంగా పెరుగుతుందా? యూట్యూబ్ తన అధికారిక ప్రకటనలో ప్లాట్ఫామ్ గ్రోత్ కి అనుగుణంగా YPP ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ని కూడా అప్డేట్ చేస్తున్నామని చెప్తుంది. అంటే యూట్యూబ్ లో రోజు రోజుకి కంటెంట్ పెరుగుతుంది, క్రియేటర్స్ పెరుగుతున్నారు, షార్ట్స్ కన్సెప్షన్ విపరీతంగా పెరుగుతుంది. మరి యూట్యూబ్ ఏం కోరుకుంటుంది? ఎవరైనా ఛానల్ పెట్టే వెంటనే మానిటైజేషన్ పొందడం కాకుండా నిజంగా ఆడియన్స్ ని బిల్డ్ చేసిన క్రియేటర్స్ ని ముందుకు తీసుకురావడం. ఇదే అసలు ఆలోచనగా కనిపిస్తుంది. మరి పాయింట్ 6, ఇప్పటికే మానిటైజేషన్ వచ్చిన వాళ్ళ పరిస్థితి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్న క్రియేటర్స్ కి ఈ కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్స్ వర్తించదు. అంటే ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్ కి 8000 అవర్స్ టార్గెట్ సడన్లీ పెట్టడం లేదు. ఈ చేంజ్ ప్రధానంగా కొత్త క్రియేటర్స్ YPPలోకి ఎంట్రీ తీసుకునే థ్రెషోల్డ్ కి సంబంధించినది. కాబట్టి ఇప్పటికే మానిటైజ్డ్ క్రియేటర్స్ భయపడాల్సిన అవసరం లేదు. పాయింట్ 7, అయితే చిన్న క్రియేటర్స్ కి ఇది అన్యాయమా? ఇప్పుడు అసలు డిబేట్ మొదలవుతుంది. ఒక చిన్న క్రియేటర్ తన ఫోన్తో వీడియోలు చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ యువకుడు
తన ఇంటి నుంచి కంటెంట్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి తన టాలెంట్ని యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి చూపించాలనుకుంటుంది. వాళ్ళకి 8,000 అవర్స్, 20 మిలియన్ షార్ట్ వ్యూస్. ఇవి చాలా పెద్ద టార్గెట్స్. మరి ప్రశ్న, ఇది కొత్త క్రియేటర్స్కి అవకాశం తగ్గిస్తుందా, లేక సీరియస్ క్రియేటర్స్ని మాత్రమే ఫిల్టర్ చేస్తుందా? దీనికి సమాధానం ఒక క్రియేటర్కి ఒకలా ఉండదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇక యూట్యూబ్ని హాబీగా చేసే వాళ్ళకంటే స్ట్రాటజీతో చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ పెరగచ్చు. పాయింట్ 8, షార్ట్స్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా? ఇది ఇప్పుడు ప్రతి క్రియేటర్కి వచ్చే ప్రశ్న. షార్ట్స్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా? మరి సమాధానం ఏంటి? రెండు తమ పని చేస్తాయి. షార్ట్స్ అయితే కొత్త ఆడియన్స్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇక లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే ఎంగేజ్మెంట్, వాచ్ టైం బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకదానిపై మాత్రమే ఆధారపడకుండా కంటెంట్ స్ట్రాటజీ తయారు చేసుకోవడం మంచిదే. పాయింట్ 9, అయితే వ్యూస్ కోసం ఏదైనా చేయొచ్చా? ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. మానిటైజేషన్ కోసం వ్యూస్ కావాలి అని ఏ కంటెంట్ అయినా చేయడం మొదలు పెడితే ఫేక్ వ్యూస్, కాపీడ్ కంటెంట్, రెపిటేటివ్ కంటెంట్, ఆడియన్స్ ని తప్పుదోవ పట్టించే థంబ్నెయిల్స్, ఇవన్నీ లాంగ్ టర్మ్ లో క్రియేటర్స్ కి నష్టమే. ఎందుకంటే టార్గెట్ చేరుకోవడం మాత్రమే కాదు, యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీని కూడా ఫాలో చేయాలి. అంటే నెంబర్స్ కోసం కంటెంట్ కాదు, కంటెంట్ వల్ల నెంబర్స్ రావాలి. పాయింట్ 10, ఒక ముఖ్యమైన క్లారిఫికేషన్. ఇంకో విషయం ఏమిటంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో అన్ని ఎర్నింగ్ ఫీచర్స్ కి ఒకే థ్రెషోల్డ్ ఉండదు. యూట్యూబ్ అధికారిక ప్రకటన ప్రకారం ఫ్యాన్ ఫండింగ్ మరియు షాపింగ్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన ఎంట్రీ థ్రెషోల్డ్స్ ఈ అప్డేట్లో అన్చేంజ్డ్ గా ఉంటాయి. అంటే 2027 నుంచి యూట్యూబ్లో ఏ ఎర్నింగ్ అయితే 8,000 అవర్స్ తప్పనిసరి అని అనుకోవడం సరైనది కాదు. మనం ఏ ఎర్నింగ్ ఫీచర్ గురించి మాట్లాడుతున్నామో అది ఏ ఎలిజిబిలిటీకి సంబంధించిందో అర్థం చేసుకోవాలి. పాయింట్ 11, అసలు ప్రశ్న మనందరికీ, ఇన్ని రూల్స్ మారుతున్నాయి, థ్రెషోల్డ్స్ పెరుగుతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, మరి యూట్యూబ్లో నిజంగా ఎవరు నిలబడతారు? కెమెరా ఉన్నవాళ్ళ, ఖరీదైన ఎక్విప్మెంట్ ఉన్నవాళ్ళ, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నవాళ్ళ? లేదు, ఆడియన్స్కి ప్రతిసారి నన్నెందుకు చూడాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రియేటర్, ఇదే క్రియేటర్ నిలబడతారు. ఎందుకంటే యూట్యూబ్లో కెమెరా కన్నా కంటెంట్ ముఖ్యం, బడ్జెట్ కన్నా ఐడియా ముఖ్యం, ఒక వైరల్ వీడియో కన్నా లాయల్ ఆడియన్స్ ముఖ్యం. మరి 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్రియేటర్స్ కి మానిటైజేషన్ జర్నీ మరింత ఛాలెంజింగ్ అవుతుంది. 4,000 వాచ్ టైం నుంచి 8,000 వాచ్ టైం, 10 మిలియన్ షార్ట్ వ్యూస్ నుంచి 20 మిలియన్ వ్యూస్ కి లక్ష్యంగా పెరిగాయి. కానీ అవకాశాలు మాత్రం అయిపోలేదు. నిజానికి ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కి ఒకే ఒక ప్రశ్న, నేను యూట్యూబ్ కోసం కంటెంట్ చేస్తున్నానా, లేక ప్రేక్షకుల కోసం కంటెంట్ చేస్తున్నానా? ఎందుకంటే ప్రేక్షకులు మీ కంటెంట్ ప్రేమిస్తే వాచ్ అవర్స్ వస్తాయి, ప్రేక్షకులు మీ కంటెంట్ని షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి, ప్రేక్షకులు మీపై నమ్మకం పెంచుకుంటే సబ్స్క్రైబర్స్ వస్తారు. మరి చివరికైతే నెంబర్స్ని సేవ్ చేయడం కంటే ఆడియన్స్ని బిల్డ్ చేయండి. మరి ఇదే F3 మీడియా తరపున మా మాట. మీరు యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఈ మార్పు గురించి మీ అభిప్రాయం ఏంటి? 8,000 వాచ్ అవర్స్, 20 మిలియన్ షార్ట్ వ్యూస్, ఈ టార్గెట్ సరైనవేనా, లేక చిన్న క్రియేటర్స్కి ఇవి చాలా పెద్ద టార్గెట్స్ అనిపిస్తున్నాయా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.